ఈ శిశు మరణాలు ఏ రకంగా ఉన్నాయి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి ఎట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి? ముఖ్యంగా ఈ న్యూనటాలజీ విషయంలో గావచ్చు, అంటే ఈ విషయంలో జరిగిన టెక్నాలజీలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తారు. మంచి ప్రశ్న. శిశు మరణాలు తప్పకుండా తగ్గాయి. మనము న్యూనటల్ మోర్టాలిటీ రేట్ అంటాం, ఎన్ఎంఆర్ అంటాం. మీరు ఒక 10-15 ఇయర్స్ క్రితం చూస్తున్నట్లయితే ప్రతి 1000 మంది శిశువుల్లో ఒక 50-60 మంది చనిపోయేవారు. ఇప్పుడు అది భారతదేశంలో 22-23 వరకు వచ్చింది. అది మంచి విషయం. అదే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా మనం కేరళను చూసినట్లయితే చాలా తక్కువ వచ్చింది. అది ఇంటర్నేషనల్ స్థాయి కంటే కూడా బెటర్గా. ఓకే. సో సింగిల్ డిజిట్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా బై 2030 టార్గెట్ ఏంటయ్యా అంటే 2030 వరకు నవజాత శిశువుల మరణాలు లెస్ దాన్ 10 రావాలి. ఓకే. సో భారతదేశం ఆ దిశలో ప్రయత్నాలు చేస్తుందా? తెలంగాణ ప్రత్యేకంగా అంటే ఎస్, ఇంకా స్కోప్ ఉంది, ఇంకా తగ్గుతాయి. బట్ ఒకటి, శిశు మరణాలను తగ్గించడం ఒకటైతే, బతుకుతున్నటువంటి శిశువుల జీవన ప్రామాణికత, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది కూడా ముఖ్యం. ఓవరాల్ కూడా అవన్నీ కూడా పెరిగాయని చెప్పొచ్చు. అలానే మొత్తం బాగుందని చెప్పడానికి లేదు. స్కోప్ ఇంకా ఉంది ఇంప్రూవ్ చేయడానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.